టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పోలీసు నియామకాల జాప్యాన్ని నిరసిస్తూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. కేవలం 5,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వద్దని, కనీసం 20,000 పోలీసు పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడ్డారు. అటు నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న వారిని అణిచివేయడం దారుణమన్నారు. ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనమన్న హరీష్ రావు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ రేవంత్ మాయమాటలు చెప్పలేదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణచివేస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, నిరుద్యోగులు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని ముట్టడించారు కదా, 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాదు 20,000కి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ముట్టడించడం జరిగింది. అలాగే పోలీసులు కూడా మనం దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అప్డేట్స్ దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ పై అయితే నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆ హామీని ఈ సర్కార్ నిలబెట్టడం లేదంటూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇవాళ పోలీస్ శాఖలో 20,000 పోస్టులు భర్తీ చేయాలంటే ఇవాళ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో డీజీపీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంపై నిరుద్యోగులైతే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా ఇవాళ డీజీపీ కార్యాలయం ముందు ముట్టడించారు. డీజీపీ కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. దీంతో అక్కడ నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. అయినా ఏదైతే నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు పోలీసులు అక్రమంగా ఈడ్చికెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు ఎన్నికలకు ముందు ఇదే సర్కార్ కాంగ్రెస్ సర్కార్ మాకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందంటూ ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము, ఒక్క నోటిఫికేషన్ రావడం లేదు. మేము ఎదురు చూస్తున్నాము. కానీ మరోవైపు పోలీసు శాఖకు సంబంధించిన 5,000 ప్రకటన ఇవ్వడం చాలా దారుణం, బాధాకరమైన విషయమని నిరుద్యోగులు ఇప్పటికీ చెప్పారు. ఏదైతే నిరుద్యోగుల పోరాటం అయితే రోజు రోజుకు విపరీతంగా అవుతుంది. అటు అశోక్ నగర్ కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగ పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. రోడ్డుపైకి వస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులు మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అటు పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా నిరసన తెలుపుతున్నాము. మా ప్రభుత్వానికి మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ జాప్యం చేయడంపై మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఉద్యోగం అనేది మా హక్కు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పోలీస్ శాఖలో మేము 2.5 ఏళ్లుగా మేము కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. 2.5 ఏళ్లుగా మేము ఫిట్నెస్ లో కూడా అటు మేము ప్రిపేర్ అయి ఉన్నాము, కానీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. కేవలం 5,000 వేయడము అసలు ఏంది అని ప్రధానంగా నిరుద్యోగులతో నిలదీస్తున్న పరిస్థితిని. మరోవైపు 46 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 46 జీవో వల్ల మేము ఉద్యోగాలు కోల్పోతున్నామని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇదే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 46 జీవోను రద్దు చేస్తామన్నారు, కానీ ప్రభుత్వం ఇప్పుడు 46 జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ప్రధానంగా అయితే ఆరోపణ చేస్తున్నారు. ఈ 46 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రధాన నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించిన 8 రిలాక్సేషన్ తో కూడిన 20,000 నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అటు నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఇవాళ ఏదైతే డీజీపీ కార్యాలయం ముందు నిరుద్యోగులను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులను అలా బలవంతంగా తీసుకెళ్లి అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. నిరుద్యోగులు ప్రధానంగా వాళ్ళ ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తుంది, దారుణం అని ప్రధానంగా
హరీష్ రావు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోవైపు నిరుద్యోగుల పోరాటంలో నిజమైన న్యాయమైందని, వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అదే ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కదా, ఆ హామీని నిరుద్యోగులు ఇప్పుడు అడుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల పట్ల న్యాయవంచనకు గురి చేస్తుందని హరీష్ రావు గారు తప్పుపట్టారు. ఏదైతే ఒక సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఒక హిట్లర్ గా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా తప్పుపట్టారు. ఏది ఏమైనా నిరుద్యోగులకు ఏదైతే ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ చేస్తామో ఆ హామీ భర్తీ చేయాలని ప్రధానంగా హరీష్ రావు కూడా ఇవాళ డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇటు అశోక్ నగర్ ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏదైతే ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేస్తుంది, కేవలం ప్రశ్నిస్తే ప్రభుత్వం మాత్రం అక్రమ అరెస్టులు చేస్తుంది. ఇవాళ ఉదయం డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లి వారిని అరెస్ట్ చేశారు, అక్రమంగా నిర్బంధించారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ తిప్పుతూ కూడా నిర్బంధించారు. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని నిరుద్యోగులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం 2 లక్షలకు ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ పోస్టులను భర్తీ చేసేంత వరకు మా పోరాటం ఆగదని నిరుద్యోగులు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం పోలీస్ పాలన నడుస్తుంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేయడం లేదు, కేవలం పోలీస్ పాలన చేస్తుంది. ఏది ఏమైనా మా నోటిఫికేషన్ 20,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సునీత. రైట్, యా సార్, థ్యాంక్ యూ. తాను చేసిన మరమ్మత్తు పనులకు బిల్లులు చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు ఓ కాంట్రాక్టర్. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దానవాయిగూడెం పాఠశాలలో తన సొంత నిధులు వెచ్చించి మరమ్మతులు చేశాడు అయోధ్య అనే కాంట్రాక్టర్. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు బిల్లులు కూడా మంజూరు చేసింది. కానీ మిగిలిపోయిన బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం తనని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినట్లు తెలిపాడు అయోధ్య. దీంతో పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి బైఠాయించాడు. కుటుంబంతో కలిసి నిరసనకు దిగాడు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేయడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయానని, తనను ప్రభుత్వమే కాపాడాలని, చేసిన పనులకు రావాల్సిన బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను చేసిన మరమ్మతు పనులకు బిల్లులు చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు ఓ కాంట్రాక్టర్. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో బిల్లులు చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ పాఠశాలకు ఒక కాంట్రాక్టర్ తాళం వేసిన ఘటనను చూస్తున్నాం. అది కూడా స్వయానా మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించట్లేదంటూ అనేక వర్గాలు, గతంలో సర్పంచులు కావచ్చు, అట్లాగే కాంట్రాక్టర్లు కావచ్చు, ధర్నాలు సరఫరాకు దిగిన సంగతి చూసాం. గత సెక్రటరియట్ లో కూడా ఆందోళన చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్లు చితికిపోయినటువంటి పరిస్థితులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి, అనేకం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతుల పనులు చేశారు అయోధ్య అనేటువంటి వ్యక్తి. ఆయన భార్య
గతంలో విద్యా కమిటీ చైర్మన్ గా చేసిన సందర్భంలో అక్కడ పాఠశాలకు మంజూరు అయ్యేటువంటి దాదాపు 20 లక్షల రూపాయలకు సంబంధించిన వర్కులను చేయటం, పాఠశాల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పారు. అప్పుడు గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించింది. రిమైనింగ్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి వర్క్ ప్రోగ్రెస్ ఉన్న తర్వాత గవర్నమెంట్ మారటం, ఈ ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చెల్లించకపోవడంతో అధికారుల చుట్టూ అట్లాగే ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినటువంటి అయోధ్య అనేటువంటి వ్యక్తి విసిగిపోయి ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు తాను ఏదైతే పాఠశాలలో మరమ్మతులు పనులు చేశారో అదే పాఠశాలలో పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి కుటుంబంతో సహా బైఠాయించారు. అధికారులు పట్టించుకోవడం లేదు, కనీసం తన ఎంబీ రికార్డు కూడా తనకి ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఎంతమంది చుట్టూ తిరిగినా దాదాపు 3 ఏళ్లుగా తిరిగినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతోనే ఇవాళ నేను స్కూల్కు తాళం వేశానంటూ అతను తెలియజేశారు. పాఠశాల ప్రధాన గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్న సందర్భంలో పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు, టీచర్స్ కూడా బయటే ఉండిపోవాల్సి వచ్చింది. టీచర్లు తాళం తీయమని విజ్ఞప్తి చేసేటువంటి సందర్భంలో స్వల్ప వాగ్వాదం. ఎందుకంటే పాఠశాలకు ఎందుకు తాళం వేశామని వాళ్ళు, నాకు రావాల్సిన బిల్లు చెల్లించాల్సి ఉంది, అందుకే తాళం వేశారంటూ అయోధ్య అనేటువంటి వ్యక్తి మొత్తం మీద కొద్దిసేపు వాగ్వాదం తర్వాత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సమస్య ఏంటనేటువంటి విషయాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ట్రెజరీ అధికారులు అట్లాగే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అతనికి రావాల్సినటువంటి బిల్లు ఎందుకు చెల్లించడం అనేటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేశారు. అతని పేరిట దాదాపు 10 లక్షల రూపాయల పైన ఎంబీ రికార్డ్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు అతనికి చెల్లింపులు జరగలేదు. మరోపక్క ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మరమ్మతు వర్కులు చేసినటువంటి అయోధ్య ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో తన కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధి పనులు చేశాను, ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో గత 3 ఏళ్లుగా వడ్డీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప ఆమ్దాని లేదు, కనీసం నా బిల్లులు కూడా నాకు ఇస్తే చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా కలిసినట్టుగా అయోధ్య చెప్పారు. ఎవరిని కలిసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విసికి వేసారిపోయినటువంటి తర్వాతనే ఇవాళ పాఠశాలకు తాళం వేశారని చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు అట్లాగే స్థానిక పోలీసులు కూడా అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి బుజ్జగింపు చేశారు. తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి మొత్తం మీద తాళం తెరిపించారు. తాళం తెరిచిన తర్వాత మళ్ళీ కాసేపు దీనికి సంబంధించిన ప్రక్రియ జరిగింది. అయోధ్యకు సంబంధించినటువంటి వర్క్ ఏంటి, అతను ఎంత డబ్బులకు ఇంకా ఎంబీ రికార్డు ఉందనేటువంటి విషయాన్ని అధికారులు కనుక్కునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అయితే సమస్యను కొద్దిసేపటి తర్వాత తాత్కాలికంగా వాయిదా వేయగలిగారు. కానీ అతనికి బిల్లు చెల్లింపుకి సంబంధించిన అంశంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. కొంతకాలం టైం ఇస్తాను, ఖచ్చితంగా నాకు బిల్లు చెల్లించకపోతే మాత్రం మరొకసారి ఆందోళన చేపడతానని చెప్పారు. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు ఆందోళన విరమించారు. పాఠశాలకు సంబంధించిన తాళాలు కూడా తిరగడం జరిగింది. కానీ అతను చెప్తున్నటువంటి వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కూడా అదే. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా మంది కాంట్రాక్టర్లు అట్లాగే సర్పంచులు, చిన్న పనులు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆర్థికంగా చితికిపోతున్నారు. రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలకు వడ్డీ తెచ్చినటువంటి వాళ్ళంతా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి దాపించినటువంటి విషయాన్ని మరోసారి బహిర్గతం చేశారు. అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా అనేక సందర్భాల్లో కాంట్రాక్టర్లు చిన్న చితక ప్రభుత్వం పనులు చేసినటువంటి వారి మీద ఆర్థిక భారం పడుతుంది. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మరంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చినట్టు కూడా ఈ సంఘటన మరొకసారి రుజువు చేసింది. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు రోజుకొక రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి వైటీపీఎస్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్ల గడువు ఇవాళ్టితో ముగియనుండడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ఆపకపోతే భవిష్యత్తులో విధులు బంద్ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు కార్మికులు. వెంటనే టెండర్లు రద్దు చేయాలని జెన్కో ఆధ్వర్యంలోని యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. టెండర్లు రద్దు చేయకపోతే భవిష్యత్తులో పూర్తిగా విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే అవకాశం ఉందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చేస్తే ఇంజనీర్లకే కాదు వినియోగదారులకు విద్యుత్ వినియోగం భారం అవుతుందంటున్నారు నిపుణులు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులు రోజుకొక విధంగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. అలాగే ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణ ఆపకపోతే చాలా పరిణామాలు ఉంటాయని వాళ్ళు హెచ్చరించడం కూడా జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి లివిల్ దీనికి సంబంధించి? మళ్ళీ ఏదైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఏదైతే కోలాండ్ తో పాటు యాష్ హ్యాండ్లింగ్ సంబంధించి ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారు. ఇవాళ టెండర్లకు సంబంధించిన తుది గడువు ఉంది. ఈ టెండర్ తో టెక్నికల్ కి సంబంధించి ఫైనాన్స్ సంబంధించిన గడువు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వము యాజమాన్యాలు అడుగులు వేస్తున్న తరుణంలో విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటు ఏదో ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైతం ఇదే విషయానికి సంబంధించి విన్నవించుకున్నారు. అటు సెక్రటరీ స్పెషల్ సిఎస్ గా ఉన్న నవీన్ మిట్టల్ సైతం దీనిపై కలిసి వినతి పత్రం సమర్పించారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇవాళ చివరి తేదైనప్పటికీ కూడా ఆ విధంగానే ముందుకు సాగుతున్న నేపథ్యంలో రోజు సహా నిరసనకు వారంతా కూడా సిద్ధమయ్యారు. నిన్న మొన్న లంచ్ ఏదైతే లంచ్ అవర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఏకంగా ఉద్యమం కేటీపీఎస్ భూపాలపల్లి, కేటీపీఎస్ కొత్తగూడెం సంబంధించిన థర్మల్ పవర్ స్టేషన్ తో పాటు వైటీపీఎస్ లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు. విధులు బహిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే కోలాండ్ కి సంబంధించి కావచ్చు, యాష్ హ్యాండ్లింగ్ సంబంధించి రెండు ప్రధానమైనవి విద్యుత్ సంస్థకి, విద్యుత్ ఉత్పత్తి రంగానికి. అయితే ఈ రెండింటి ఎక్కువ చేస్తానంటే చూసి ఊరుకోపం. ఖచ్చితంగా దీని ద్వారా రానున్న రోజుల్లో పూర్తిగా విద్యుత్ వ్యవస్థనే ప్రైవేట్ చేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర కోణాన్ని ఇక్కడితో ఆపకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రధానికానికి, విద్యుత్ వినియోగదారులకి మరింత భారమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ కోలాండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్రైవేట్ పరం చేస్తే భవిష్యత్తులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తారు. తద్వారా రానున్న రోజుల్లో ట్రాన్స్మిషన్ ఏదైతే సరఫరా కూడా ప్రైవేటుకు అప్పచెప్పే కుట్ర జరుగుతుంది. ఇందులో పూర్తిగా ఈ నేపథ్యంలోనే వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే మరింత చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇది యాజమాన్యాలు కనీసం కూడా పట్టింపు చర్యలు చేపట్టకపోవడంతో రోజొక తరహా ధర్నాలకు, నిరసనలకు ఈ రోజు కేటీపీఎస్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి యాజమాన్యాలకు ఒక అల్టిమేటం తయారు చేశారు. వెంటనే కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ సంబంధించిన ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి, టెండర్లను రద్దు చేయాలి, లేని పక్షంలో మేము మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రైవేటీకరణకు ఇదొక తొలి అడుగంటూ కూడా మరొక హెచ్చరిక చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లకు భద్రతే కాదు, ఇవాళ రాష్ట్ర వినియోగదారులకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది ఈ ప్రైవేటీకరణ అంశం అని చెప్పేసి కూడా చెప్తారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేస్తానంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ వాళ్ళ రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ ఇవాళ ప్రైవేట్ పని చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా వాళ్ళంత హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యాలు వెనకకపోతే భవిష్యత్ కార్యాచరణ పక్కన పెట్టి నిరసన కార్యక్రమాలు మరింత అంధకారంలో నెట్టబడుతున్నట్టు కూడా వారు చెప్పారు. అయితే వాళ్ళు రెండో ప్రైవేట్ పరం చేస్తే ఇబ్బంది ఏంటి అనే అంశం పైన కూడా వారు చెప్తున్నారు. ఏదైతే ఇస్తే ఇది సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్, ఇది అత్యాధునిక టెక్నాలజీతో నడిచే పవర్ ప్లాంట్. ఏమాత్రం కూడా తేడా వస్తే పూర్తిగా పవర్ ప్లాంట్ కి ఇబ్బంది కలిగే అవకాశం. 30,000 కోట్ల పైసలకు వ్యయంతో నిర్మించిన ఈ పవర్ ప్లాంట్ తోటి హ్యాండ్లింగ్ కరెక్ట్ గా చేయకపోతే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికే ప్రమాదం ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రానికి ఖచ్చితంగా నిపుణులు ఉండాలి, స్కిల్ ఉండాలి. కానీ ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే మరి పెట్టుకుంటారు. కానీ ఖచ్చితంగా విద్యుత్ ఉద్యోగులు ఒకటే అంటున్నారు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనుక ఆపకపోతే విధులు కూడా బంద్ చేస్తాము. ప్రైవేటీకరణ జరిగితే మీరు అన్నట్టుగా ఇంతకు ముందు వినియోగదారుల మీద పైన కూడా భారం పడుతోంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని వెనక ఏదో ఖచ్చితంగా కుట్ర దాగి ఉంటుంది, ఏదో కుట్ర కోణంలోని ఇదంతా జరుగుతుందని కూడా వాళ్ళు అనడం జరుగుతోంది కదా లివి. ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ, పై అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ దీనికి సంబంధించి అసలు స్పందించనే లేదు వీళ్ళ నిరసనలకు సంబంధించి. అయితే నవీన్ మిట్టల్ కలిశారు. నవీన్ మిట్టల్ ఒకటే మాట చెప్పారు, ఎన్ని చేసినా దీన్ని మేము టెండర్లు రద్దు చేసేది లేదు, టెండర్ల ద్వారా ముందుకెళ్తాం. యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ రెండు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే మార్గం సుగమమైంది. మీరు ఎన్ని చేసినా మేము అడ్డుకునే
రాష్ట్ర ప్రభుత్వం మొదటి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇటు విద్యుత్ సమస్యని ప్రైవేటీకరణ చేసేందుకు మొదటి అడిగే ఇవాళ ఈ జెన్కోలో యాషాన్ని పోలేని అంటే తద్వారా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ప్రైవేట్ దరఖాస్తు చేసి వారికి అన్యాయులకి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చుకొని ఉంది. దాని ద్వారా రాష్ట్ర ప్రధానికానికి ఖచ్చితంగా పెను భారం లక్ష్యంగా తయారవుతుంది. ఇవాళ సంవత్సరం సాధించిన తర్వాత అత్యధిక విద్యుత్ అలాంటి విద్యుత్ కేంద్రాలని వల్ల ఇతరులకు అప్పచెప్తే దాని మూల్యం ఖచ్చితంగా పడుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, వినియోగదారులకు ఇబ్బంది పడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇవాళ ఏదైతే విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి అక్కడ చేసే పనులు కూడా న్యాయంగా ఉన్నాయని చెప్పేసి ఈయన అందుకే ప్రమాదం వాటిని అవకాశం ఉంది. ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగే వెంటనే ఈ ప్రైవేటీకరణను ఆపాలి కూడా విద్యుత్ ఇంజనీర్లు నిపుణులు కోరుతున్నారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది కదా, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాష్ట్రంలో? రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భిన్న వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించినా కానీ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేక ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే జూన్ 29 నాటికి ఋతుపవనాల ఉపరితల పరిమితి కూడా ఇప్పటికే దాదాపుగా సూరత్, ఇందోర్ ఈ ప్రాంతాల్లో కూడా విస్తరించున్నాయి. దీనివల్ల కూడా అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రాబోయే 2 రోజుల్లో కూడా ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాలు నైరుతి ఋతుపవనాలు మరింత చురుగ్గా కదలడంతోనే ఆ ప్రాంతాల్లో కూడా 2 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అదే తెలంగాణ పరిస్థితికి వచ్చేసరికి దాదాపు ఆంధ్ర తెలంగాణలో కూడా కొంచెం నైరుతి ఋతుపవన కదలిక నెమ్మదిగా ఉన్నందువలన కొంచెం మందగించడంతో తేలికపాటి వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు రైతులు ఇప్పటికే ఏరువాక సమయం వచ్చినా కూడా అటు రైతులు అయోమయ పరిస్థితి కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో చాలా భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి కాబట్టి సకాలంలో వర్షాలు లేక అంటే దాదాపు జూన్ 30వ తారీఖు వరకు కూడా అంటే జూన్ నెల మొత్తం కూడా 10% నుంచి 15% లోటు వర్షం కూడా నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అంటే దాదాపుగా గతంతో పోలిస్తే మాత్రం పోయిన సంవత్సరంలో మాత్రం జూన్ నెలలో దాదాపు 9 నుంచి 10% వర్షపాతం అధికంగా నమోదైంది. కానీ ఈసారి మాత్రం దాదాపు 12 నుంచి 15% లోటు వర్షపాతంగా నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. దాదాపు అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇవాళ ఆదిలాబాద్ గారి అటు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు కూడా సందిగ్ధంలో పడ్డారు. అంటే
దాదాపుగా ఈసారి ఎల్లినో ప్రభావం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీని ప్రభావంతో కూడా ఎక్కువ ప్రాంతాల్లో కూడా అటు వర్షాలు ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ కాకపోవడంతో రైతులు కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ఏదైతే ఈ రోజు నగరంలో అంటే దాదాపుగా హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం ఆ మేఘావృత వాతావరణంతో ఉంటుంది. నిన్న నుంచి కూడా దాదాపుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు సూచన ఉన్నట్టు కూడా గతంలో ఐఎండీ తెలిపిన ప్రకారం మళ్ళీ ఈ రోజు రివైజ్డ్ గా నగరంలో మాత్రం మేఘావృత వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎల్లినో ప్రభావంతో నగరంలో గానీ అటు రాష్ట్రంలో గానీ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలో కూడా దాదాపు 12 నుంచి 15% డెఫిషియన్సీ రెయిన్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికీ అధికారులు తెలియజేశారు. ఏమైనా ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చెట్ల కింద ఎవరు కూడా అవసరమైతేనే బయటకు వెళ్ళాలి. ఎక్కువ కరెంటు స్తంభాలు కానీ అలాంటివి ఎవరు కూడా ముట్టుకోవాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. Thank you, Arvind. Thanks for the updates.